హలో అండి, నేను మీ హరిత మోహన్. ఈరోజు మన ఛానల్లో మనందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఆవకాయ పచ్చడిని, అలాగే కమ్మని మామిడికాయ పప్పుని పక్కా కొలతలతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక ఆలస్యం లేకుండా వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ఇక్కడ నేను ఈ రెండు రెసిపీస్ ని కేవలం ఈ 3 మ్యాంగోస్ తోనే చేస్తున్నాను. ముందైతే ఈ చిన్న మ్యాంగోతో కమ్మని మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మామిడికాయ పప్పు కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ కందిపప్పుని నీట్గా 2 సార్లు క్లీన్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కరెక్ట్గా 3 గ్లాసులు వాటర్ వేసుకొని 15 నుండి 20 నిమిషాలు ఈ కందిపప్పుని నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోపు ఇక్కడ నేను మామిడికాయని తొక్కు తీసేసి టెంకె లేకుండా తురుము తీసుకున్నాను. ఈ తురుము కూడా కరెక్ట్గా మనం పప్పు ఏ గ్లాస్తో వేసామో అదే గ్లాస్తో తీసుకోవాలి. ఇప్పుడు ఈ తురిమిన మామిడికాయని నానిన పప్పులో వేసుకుని ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ ఇందులోనే కట్ చేసిన 3 పచ్చిమిర్చి, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఇందులోనే 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేయాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో కరెక్ట్గా 6 విజిల్స్ రానివ్వాలి. 6 విజిల్స్కి పప్పు మరీ పేస్ట్లా కాకుండా ఇలా ఉడుకుతుంది. పప్పుని మరీ మెత్తగా కావాలి అనుకుంటే ఇంకో 3 లేదా 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇలా లైట్గా పప్పు కనిపిస్తూ ఉంటేనే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. అందులోనూ ఇది మామిడికాయ పప్పు కదా, ఇలా ఉంటే తినేటప్పుడు ఈ పప్పు పుల్ల పుల్లగా మ్యాంగో టేస్ట్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ పప్పులోకి పోపు వేయాలి కాబట్టి స్టవ్ మీద ఇలా ఒక కడాయి పెట్టి 1 స్పూన్ నెయ్యి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 6 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయమినపప్పు వేసి పోపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. పోపుని కూడా రెడీ చేసాం కాబట్టి ఇప్పుడు ఈ పోపుని మనం ఆల్రెడీ ఉడికించిన పప్పులో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ పోపు వేసిన కడాయి ఉంది కదా, ఈ కడాయిలోని మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ పప్పులో వేసుకుందాం. ఈ వాటర్ వేసి కలిపిన తర్వాత చివరిగా 2 స్పూన్లు ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పప్పుని 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా 2 సార్లు ఉడికించడం వల్ల పోపు ఫ్లేవర్తో పప్పు మరి కాస్త ఉడుకుతూ దగ్గర పడుతుంది, కానీ మరీ మెత్తగా పేస్ట్ లాగా మాత్రం అవ్వదు. కరెక్ట్గా 20 నిమిషాల తర్వాత పప్పు కాస్త చిక్కబడి ఎంత చక్కగా ఉడికిందో చూశారు కదా. అలాగే మన పుల్లటి మామిడికాయ పులుపు స్మెల్ కూడా అదిరిపోతుంది. మామిడికాయ పప్పు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పుని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఈ మామిడికాయ పప్పు రైస్లోకి మాత్రమే కాదు, చపాతీ, పూరి, అలాగే దోశలకి కూడా చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఎగ్జాక్ట్గా ఇదే స్టెప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. కమ్మని మామిడికాయ పప్పు రెడీ చేసాం కదా. ఇప్పుడు ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి ఈ ఆవకాయ కోసం ఇక్కడ 2 మామిడికాయలు ఉన్నాయి కదా, వీటిని టెంకె లేకుండా ఇలా కట్ చేసుకొని వీటిని మళ్ళీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలతో పచ్చడి పెట్టుకుంటే పచ్చడి చాలా త్వరగా ఊరుతుంది. అలాగే తినేటప్పుడు ప్రతి ముద్దకి ఈ మామిడికాయ ముక్కలు తగిలి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆవకాయ కలుపుకునే ముందు మనం ఈ పచ్చడిలోకి పోపుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చడి కలిపేలోపు పోపు కాస్త చల్లారాలి కాబట్టి. మరి ఈ పోపు కోసం స్టవ్ మీద నేను కడాయి పెట్టి ఒక చిన్న టీ గ్లాస్తో, అంటే గిద్ద గ్లాస్ అంటారు కదా, దానితో 1.5 గ్లాసు నువ్వు పప్పు నూనె వేసుకున్నాను. మనం ఏ నిల్వ పచ్చళ్ళు పెట్టినా రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ కన్నా ఇలా నువ్వు పప్పు నూనెతో చేస్తేనే వీటికి అసలైన టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఈ నువ్వు పప్పు నూనె మీ దగ్గర అవైలబుల్ లేకపోతే శనగ నూనె వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు 2 వెల్లుల్లిని ఇలా వేయించుకొని వేస్తున్నాను.
ఇక్కడ మీరు వెల్లుల్లి తొక్కు తీసినా తీయకపోయినా పర్లేదు, ఎందుకంటే తొక్కుతో వేసిన పచ్చడితో ఊరి తినేటప్పుడు తొక్కు ఆటోమేటిక్గా ఊడిపోతుంది. వీటిని కాస్త ఫ్రై చేసుకొని ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, 5 ఎండుమిర్చిని కట్ చేసుకోకుండా వేయాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ సాయమినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని మినపప్పు వేగేంత వరకు ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని కాసేపు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు ఇలా ఒక పెద్ద గిన్నెలో కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఇక్కడ నేను 1/2 కిలో గ్లాస్తో కొలిచి తీసుకున్నాను. ఈ ముక్కలు కరెక్ట్గా 2 గ్లాసులు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం 1/2 కేజీ మామిడికాయ ముక్కలకి ఇప్పుడు మనం ఆవకాయ కలుపుకుంటున్నాం. ఇందులోనే ఇప్పుడు 2 స్పూన్లు మెంతిపిండి, 5 స్పూన్ల ఆవపిండి, అలాగే మనం ఏ గ్లాస్తో ఆయిల్ వేసామో అదే గ్లాస్తో కరెక్ట్గా 1 గ్లాస్ గొడ్డు కారం, అదే పచ్చికారం అంటారు కదా, అలాగే అదే గ్లాస్తో 3/4 గ్లాస్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లో ఉన్న తడి సాల్ట్ వేయడం వల్ల ఇలా బాగా కలిపిన తర్వాత తడి తడిగా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం బాగా కలిపేసాం కదా, ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు మొత్తం వేసుకొని పచ్చడి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పోపు వేసి కలిపిన తర్వాత మరో గిడ్డ గ్లాస్తో ఆయిల్ని వేడి చేసి ఈ ఆయిల్ని కూడా వేసుకొని పచ్చడి మొత్తం కలపాలి. ఇప్పుడు దీన్ని 2 to 3 అవర్స్ పక్కన పెట్టారంటే ఇక్కడ చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలుతూ పచ్చడి మొత్తం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీన్ని కరెక్ట్గా చెప్పాలి అంటే ముక్కల పచ్చడి అని చెప్పొచ్చు. ఈ మధ్య ఏ పెళ్లి భోజనంలో అయినా లేక ఏ ఫంక్షన్ అయినా సరే ఇలా చిన్న చిన్న ముక్కల ఆవకాయ గాని ఉసిరి ఆవకాయ గాని పెట్టేస్తున్నారు. ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండి ఎక్కువ క్వాంటిటీలో పెట్టలేని వాళ్ళు, అలాగే మరీ సంవత్సరాలు స్టోర్ చేయలేము అనుకుంటే చక్కగా ఇలా 2 లేదా 3 మామిడికాయలతో ఆవకాయ పెట్టేసుకున్నారంటే పచ్చడి త్వరగా ఊరడమే కాకుండా తక్కువ క్వాంటిటీ కదా, చాలా ఫాస్ట్గా ఎవరైనా ప్రిపేర్ చేసేయచ్చు. నేను చేసిన ఈ కమ్మని మామిడికాయ పప్పు, ముక్కల ఆవకాయ పచ్చడి మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి, ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.